వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్ టేస్టీ అండ్ ఈజీ మటన్ మసాలా గ్రేవీ ఎలా చేయడమో తెలుసుకుందాం. ఇక్కడ నేను 500 గ్రామ్స్ ఆఫ్ మటన్ తీసుకున్నాను. బాగా వాష్ చేసుకొని ఇందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ మిరప్పొడి, కొద్దిగా ఆయిల్, 1 కప్ వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి. ఇది బాయిల్ అయ్యే లోపల దీనికి కావాల్సిన మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం. దానికి కొద్దిగా అల్లం, 4 వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ మిరప్పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్మాల్ సైజ్ ఆనియన్స్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అలాగే అందులో కొద్దిగా జీడిపప్పు, 1 టమాటో కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో సోంపు, 2 బిర్యానీ ఆకులు, చెక్క, 2 లవంగం, 4 మిరియాలు, 1 పువ్వు, 2 మరాఠీ మొక్క, 2 యాలకులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో 2 పచ్చిమిర్చి చిలుకలు, కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఇందులో కట్ చేసుకున్న టమాటో కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. టమాటో బాగా స్మాష్ అయ్యాక మనం రెడీ చేసుకున్న పేస్ట్ కూడా ఇందులో వేసి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యాక టేస్ట్కి కావాల్సిన సాల్ట్, మనం బాయిల్ చేసుకున్న మటన్ కూడా వేసి కొద్దిగా కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి. కుక్కర్లో మనం ఫ్రై చేసుకున్న మటన్ కావాల్సినంత వాటర్, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక విజిల్ దాకా కుక్ చేసుకోవాలి. దీని ద్వారా మటన్కి బాగా మసాలా పడుతుంది. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ మటన్ మసాలా గ్రేవీ రెడీ. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.